మైక్ టెస్టింగ్ 1 2 3 మన కథలో 1 4 3 చెప్పింది వెనక ఎస్జీ కూడా కనబడాలి, నేను కనబడాలి. ఫైనల్లీ ఇలా పెట్టుకుని మాడితే వ్యూస్ ఎక్కువ వస్తాయట. ఇన్స్టాగ్రామ్ లో హ్యాక్స్ లో విన్నాను. జోక్స్ పార్ట్ ఇదే కంఫర్టబుల్ గా ఉంది. కానీ మొన్నే అనిపించింది సమ్మర్ లో పెళ్లి చేసుకుని పెళ్లికి కొనుక్కున్న థింగ్స్ గురించి వింటర్ లో వీడియో చేస్తున్నా. నేను ఐఎమ్ వెరీ బ్యాడ్ పర్సన్. ఇవాళకి ముహూర్తం కుదిరిందని చెప్పాలి. ఇప్పుడు ఎందుకు కుదరలేదని మాట్లాడుకుంటే దిస్ వీడియో విల్ నెవర్ ఎండ్. ఎప్పుడులానే బుక్ లో రాసుకున్నాను. మీకు తెలుసు కదా, మీరు నన్ను ఫాలో అవుతుంటే బుక్ లో రాసుకుంటాను. ఇట్లా స్క్రిప్ట్ కనిపిస్తుందా? ఏ మేకప్ గురించి రాయాలి. ఓకే, పాయింట్ లోకి వచ్చేస్తాను. ఏంటో చాలా కొత్తగా ఉంది. మళ్ళీ స్కూల్ కి సమ్మర్ హాలిడేస్ తర్వాత వెళ్ళినట్టే ఉంది. ఈ అవుట్ ఫిట్ కూడా ఎక్కడ కొన్నాను మీరు అడుగుతారు, చివరిలో చెప్తాను. వాచ్ గురించి కూడా మీరు అడుగుతారు, బ్రేస్లెట్ అండ్ ఎవ్రీథింగ్. హెయిర్ కట్ గురించి మాత్రం అడగండి, కట్ కి పేరు ఉండదు. బట్ కట్ మాత్రం చేసేసారు. బుట్ట పక్కన పెట్టండి. ఇప్పుడు సెట్ ఫ్రీ. ఇది కూడా పెళ్లిళ్ళ సీజన్ కదా. మళ్ళీ నా ఫ్రెండ్ పెళ్లి ఉంది November 23rd వెళ్తున్నాను విజయవాడ. 2025 లో ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఈ వీడియో ఏదో విధంగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. కొనగలిగడానికి చాలా మంది హెల్ప్ చేశారు, చాలా ప్లేసెస్ కూడా హెల్ప్ అయ్యాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో వుడ్ బి గ్రేట్ హెల్ప్. ఈ ఇయర్ పెళ్లి చేసుకోవాలని నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటారు కదా, అప్పుడైనా చూడొచ్చు వీడియో. ఫస్ట్ పెళ్లి పనులన్నిట్లో స్టార్ట్ చేసింది కార్డ్స్ అనమాట. యాక్చువల్లీ వీడియో ఈస్ గోయింగ్ టు బి లెంది. మీరు కావాలంటే 2x 3x 2.5x ఏదో ఒక మోడ్ లో చూడండి. కార్డ్స్ ప్రింట్ చేసింది రాజ్యలక్ష్మి ప్రింటింగ్ వాళ్ళది. షాప్ డీటెయిల్స్ అప్పుడు క్యాప్చర్ చేసిన వీడియోస్ అన్ని షేర్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్ కార్డ్స్ ఉండు. పాట కాదు, మన బ్లాగ్ లో తర్వాత వస్తుంది. ఈ రోజు మీ శ్రీప్రియ అక్క నేను మా పెళ్లి కార్డు మేమే చూసుకున్నాం. ఫైనల్ గా నేను డిసైడ్ చేసిన డిజైన్స్ నచ్చాయి అని అనుకున్నారేమో. మేడం కూడా ఓకే చేశారు కాబట్టి ఓకే. డేట్ ఉంది చెప్పు. 20th of March 2025. మా అమ్మేమో వెంకటేశ్వర స్వామిది తీసుకో అంటే వీడియో కాల్ చేసి చూపిస్తే దిస్ ఇస్ ఇట్ అనిపించింది. గౌతమ్ వాళ్ళేమో రాముడు సీత తీసుకున్నారు. రెండుకు రెండు ఎంత బాగున్నాయో. మన కార్డ్ ప్రైస్ విల్ డిపెండ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కార్డ్స్ వీఆర్ గెటింగ్ ప్రింటెడ్. మేము చాలా తక్కువ కార్డ్స్ తీసుకున్నాం. గౌతమ్ వాళ్ళు ఇంకొన్ని తీసుకున్నారు. బట్ ఎ సింపుల్ సజెషన్, మీ పెద్దవాళ్ళు చెప్పింది చేస్తారు. కానీ అల్టిమేట్లీ నాకు ఏమనిపించిందంటే ఈ మధ్య కాలంలో మనకి ఎంతమంది క్లోజ్ చుట్టాలున్నా అందరి ఇళ్లకి వెళ్లి కార్డ్స్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ అయిపోయింది. మా అమ్మ నాన్న కూడా దూరాలు ఇల్లు ఇచ్చేను ఉన్నాయి. మా అత్తయ్య మావయ్య కూడా ట్రావెల్ చేసి మరీ వెళ్ళిన ఇచ్చున్నాయి. కానీ బట్ స్టిల్ అంత ఇచ్చినా కూడా మీరు అందరికి వెళ్ళి ఇవ్వాలనుకున్న కౌంట్ రీచ్ అవ్వలేకపోవచ్చు. అందుకనే మా దగ్గర చాలా కార్డ్స్ ఉండిపోయాయి. ఐ వుడ్ సే మంచి ఈ కార్డ్ ఒకటి తెచ్చుకొని దానిలోనే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ షేర్ చేసి దాని మీద మనీ పెట్టడం బెటర్ అనిపించింది. అండ్ ఈ బ్యూటిఫుల్ ఈ కార్డ్ ఏమో తేజస్వి చేసి ఇచ్చింది మాకు. యూ కెన్ ఆల్సో చెక్ హర్ పేజ్. అసలు ప్రింట్ చేయదని కాదు కార్డ్స్, కానీ ట్రాఫిక్ లో ఈ స్కెడ్యూల్స్ లో ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు ఉండరు ఎక్సెట్రా. ఆల్ ఆఫ్ ఇట్ ఆర్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. సో ఒకసారి ఆలోచించుకుని కౌంట్ తీసుకోండి మీరైతే. 24 రూపీస్ 22 రూపీస్ అలా వచ్చినట్టుంది ఒక కార్డు. టైం కి ప్రింట్ చేసి ఇచ్చారు. గుడ్ క్వాలిటీ ఫాంట్ ఇవి అవి కూడా మాకు నచ్చినట్టు ప్రింట్ చేసి ఇచ్చారు అనమాట. అదే అమ్మాయిలకైనా వీడియో మాకు చెప్పరా అని ఎవరికైనా ఆ వీడియో చూస్తున్న వాళ్ళు కనిపిస్తే ఆల్సో కవర్ గౌతమ్ అవుట్ఫిట్ ఆల్సో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుందని. దిస్ ఈస్ గుడ్. పెళ్లి కూతురికి జనరల్లీ శారీ వేసుకుంటారంట. మా ఇంట్లో వాళ్ళ పాపం కొంచెం ఫ్లెక్సిబుల్ ఉండేసరికి నేను రెడ్ కలర్ది. సో పెళ్లి కూతురుని చేసినప్పుడు కూడా నేనైతే రెడ్ కలర్ చుడిదార్ వేసుకున్నాను. అది కూడా శిల్పా టెక్స్టైల్స్ లో కొన్నది. ఎంత మంచి బడ్జెట్ లో ఎన్ని బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ కొనుక్కున్నా అంటే ఇంకా వాడని కూడా చాలా ఉన్నాయి. కానీ అండ్ నాట్ జస్ట్ ట్రెడిషనల్ వెస్ట్రన్ కొనుక్కున్నాను. కుర్తీస్, ఇట్స్ అన్ అమేజింగ్ ప్లేస్. మరి బడ్జెట్ ఫ్రెండ్లీ అని నాకు అనిపించింది. సరే వెళ్ళి చూడండి, బట్ యూ విల్ నాట్ రిగ్రెట్ ఫర్ 4th of June. ఆ రోజు మా నాన్న బర్త్డే కూడా. గౌతమ్ ఇచ్చాడు ఒక శారీ. కళ్యాణ మండపంకి ఆ శారీ కట్టుకొని వెళ్ళాను. దాని తర్వాత సంగీత్కి ఏమో ఇవ్వండి ఇక్కడే ఉంది. కనిపిస్తుందా? స్వర్ణ కంచి అనమాట. ఐ రాక్ ద స్టేజ్. ఇట్ వాస్ సో గుడ్. చూసారా కలర్ ఎంత బాగుందో. అందం చున్నీ ఇది అదిరిపోయింది. మీరు నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉంటే ఒక కొలాబరేషన్ కూడా చేశా. అప్పుడు శారీ కూడా నాకు బాగా నచ్చి వెళ్తే సంగీత్కి లెహంగా సెట్ అయింది అనమాట. ఇది ఇట్ కాస్టెడ్ అరౌండ్ బాగానే అయిందిరా యాక్చువల్లీ 17,000. కానీ చాలా బాగా సెట్ అయింది. ఈవెంట్ కి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు కానీ ఫొటోస్ కి కానీ క్రేజీ. ఈవెన్ లుక్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. సో దిస్ ఇస్ స్వర్ణ కంచి. ఈవెంట్ వైజ్ గా వెళ్తున్నాను అనమాట. ఆ తర్వాత పెళ్లి చాలా షాపులు తిరుగుతున్నాం. నేను గౌతమ్ వాళ్ళ సిస్టర్ బ్రదర్ అందరం కలిసి తిరుగుతుంటే ఎంతకి దొరకదే. ఒక స్టోర్ లోకి వెళ్తే ఆ స్టోర్ లో కూడా నచ్చలేదు. ఇంకా బయటకు వచ్చేసి డిన్నర్ ఎక్కడ చేద్దాం ఏం తిందాం అని ఆలోచిస్తుంటే ఇలా పైకి చూసాను. ఈ సారీ బాగుంది కానీ ఇప్పుడు ఎవరు తెప్పిస్తాడు కిందకి అనుకుని నేను నార్మల్ గా ఉన్నాను. గౌతమ్ కూడా చూసాడు. హే
ఇట్ ఈస్ సో గుడ్. పద వెళ్దాం అని చెప్పి మళ్ళీ లోపలికి తీసుకెళ్లి గౌరీ సిగ్నేచర్స్. సో అక్కడి నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ వాళ్ళని తెప్పించి ఒకటి ఉందంటే అయితే తీసుకొని రండి అని చెప్పి నాకు కట్టించి చూస్తే నేను ఇలా నచ్చలేదు తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో చూసిన బ్రైట్ శారీస్ లో ఐ ఫెల్ట్ నాది కొంచెం యూనిక్ గా ఉందన్న. అందరికంటే నాది బాగుంది అనట్లేదు, బట్ సింపుల్ గా నాకు తగ్గట్టుగా నాకు చాలా యూనిక్ గా అనిపించింది. అండ్ అసలు ఆ కలర్ ఐ డోంట్ నో మీకు యాక్చువల్ కలర్ కనబడుతుందో లేదో, కానీ పళ్ళు ఆవులు ఉండి అండ్ దెన్ లోపల శారీ మీద కూడా ఆవులు ఉంటాయి. ఎంత బాగుందో చూడండి అసలు ఇప్పటికి చూస్తుంటే కూడా. ఓ మై గాడ్. యా. అండ్ దెన్ బ్లౌజ్ ఏమో స్టిచ్ చేయించుకుంది శిల్ప, మళ్ళీ వాళ్ళకే ఇచ్చాను బికాజ్ వాళ్ళ స్టిచ్చింగ్ నాకు నచ్చింది. అండ్ దెన్ ఈ హ్యాండ్ మీద వాళ్ళే పాపం నాకు SG నా అన్ని శారీస్ లో గౌతమ్ కస్టమైజేషన్ కి చాలా అవుట్ఫిట్స్ పాసిబుల్ అయ్యాయి, కానీ నాకు ఎక్కడ కుదరలేదు SG వేయించుకోవడానికి. SG కుదిరింది, చాలా బాగా చేశారు. నాకు సింపుల్ గా హ్యాండ్ నిండా రొటీన్ గా చేయించుకోవాలి లేదని చెప్తే ఐ వుడ్ సే ఇప్పటికీ ఎన్ని శారీస్ చూసినా, ఎన్ని వెడ్డింగ్ వాళ్ళ శారీస్ చూసినా అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది కాస్టెడ్ అరౌండ్ 30,000. అనుకోలేదు అంత పెద్ద మా నాన్న చేతి పెట్టిచ్చేస్తాను అని, కానీ పెళ్లి కదా సో మేబీ ఇది వర్త్ అని అనిపించింది. దీన్ని మాత్రం ఫుల్ ఆన్ దిగిపోయాయి అనమాట. అండ్ దాని తర్వాత అందరి ట్రెడిషన్స్ లో ఉంటుందో లేదో తెలీదు, మా ట్రెడిషన్ లో ఒక మధుపర్కం అని ఉంటుంది, అది చేంజ్ చేసుకోవాలి. ఎంత మంది అడిగారు. నేను నిజంగా చెప్తున్నా, ఇదైతే బ్యాంగ్ ఆన్. మాలని మధుపర్కం అసలు ఎవరు చూడలేదు అట అని చుట్టాలు చెప్తున్నారు. అండ్ దెన్ మాకు కూడా ఎలాంటి అనిపించింది అంటే ఒక మంచి సాంప్రదాయం ఉట్టిపడింది అన్నట్టు ఈ అవుట్ఫిట్స్ వేసుకున్నాక ఆ స్టేజ్ గానీ మాకు గానీ ఒక కళ్ళ త్రిబుల్ అయిందని అనిపించింది. ఇవేమో గౌతమ్ వాళ్ళ అత్తయ్య తీసుకుని వెళ్ళారు, పెంటయ్య షాప్ అని. పేరు చూసి నవ్వుకోకూడదు అలాగే మనం. అదొక 15 years పైన నుంచి ఉన్న షాప్. అడ్రస్ నేను మీకు కరెక్ట్ గా ఇక్కడ టైప్ చేసి పెడతాను, కానీ ఇస్ ద సారీ. అసలు ఆ కలర్ చూసారా? అండ్ ఆ రెడ్నెస్ గానీ ఆ కలర్ గానీ వావ్. యాక్చువల్లీ అబ్బాయికి అమ్మాయికి ఒక్కటే కలర్ ఒకటే బార్డర్ దొరకదట. ఆ రోజు స్టాక్ అయిపోయి స్టాక్ వచ్చిందని చెప్పారు. సో లక్కీలీ గౌతమ్ కి కూడా పంచ, దాని తర్వాత కండువా అవి కూడా సేమ్ కలర్ సేమ్ మెటీరియల్ దొరికాయి. తన డ్రైవర్ చేయలే పాపం. ఇంకా పెళ్లి వైబ్ అనిపిస్తుంది. ఇదేమో కండువా అంటే మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. సో మధుపర్కం అయితే ఇది ఓకే. నెక్స్ట్ ఈవెంట్ వ్రతం. దీనికి కూడా ఒక 2 sarees వేసుకోవాలి. ట్రెడిషన్ ప్రకారం అత్తయ్య వాళ్ళు పెట్టింది వేసుకుని దాని తర్వాత మా అమ్మ ఏదో ఒక టైంలో పెట్టినప్పుడు అది మార్చుకోవాలి. పెట్టింది లాస్ట్ మినిట్ లో వెళ్ళి కొన్నారు, కానీ సెట్ అయిందండి నాకు అసలు. ఆహాహాహా. చూసారా? ఇది గ్రీన్, ఇదేమో లోపల బ్రౌన్. అది సంగతి. ఎంత బాగుందో కదా. వేసుకుంటే కూడా నాకు చాలా బాగా సెట్ అయింది. ఇదేమో రమణ అంకుల్ అని ఒక అంకుల్ ఉంటారు శ్రీనగర్ కాలనీలో, ఆ కాంటాక్ట్ షేర్ చేస్తా. అంటే లాస్ట్ మినిట్ లో ఇది ఒక 2 రోజుల ముందర ఇస్తే అంకుల్ నాకు కరెక్ట్ సత్యనారాయణ వ్రతంకి టైంకి కుట్టించారు. అంకుల్, రమణ అంకుల్, థ్యాంక్ యూ. ఇదేమో మళ్ళీ స్వర్ణ కంచి. ఇది యాక్చువల్లీ పెళ్లికి సెట్ అవుతుందేమో అనుకుని తీసేసుకున్నాను. చాలా 8,000కి వచ్చింది ఇది. చూసారా బ్రౌన్ ఎంత బాగుందో కదా. ఇది యాక్చువల్లీ పెళ్లికని తీసుకుని ఏమన్నా బెటర్గా నచ్చితే అప్పుడు చూద్దాం. ఎలాగో ఇది 8,000లోనే వచ్చింది కదా అనుకున్నాను. ఇదేమో పళ్ళు. సో నా అవుట్ఫిట్స్ ఇది. అండ్ దెన్ గౌతమ్ అవుట్ఫిట్స్ ఓవరాల్ చూసుకుంటే MF ఖాన్ లో క్లాత్ తీసుకున్నాడు, కొని అది ఎక్కడ కుట్టించాడంటే కాంట్రడిషన్స్ అని స్టోర్. బయట నుంచి చూస్తే ఈ స్టోర్ లోకి ఎవడ వెళ్తాడు, లోపల అసలు ఏం పెద్ద సరిగ్గా చేసే వాళ్ళు ఉంటారా అని అనిపిస్తుంది. అయినా కూడా గౌతమ్ ఒక్కసారి లోపలికి వెళ్దామా అని చెప్పి లమ్మకన్ వెళ్ళి ఒక రోజు వస్తుంటే ఆ రోడ్ క్రాస్ అవుతుంటే ర్యాండమ్ గా వెళ్ళాము. యూ గైస్ డోంట్ బిలీవ్, సూట్ ప్లస్ సంగీత్ కి సాలిడ్ గ్రీన్ కలర్ తీసుకున్నాడు. ఆ 2 అక్కడే కుట్టించాము. దే ఆర్ రియలీ 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 గుడ్. కావాలంటే తనకి లోగో ఇక్కడ ప్రింట్ చేశారు. చాలా ప్రొఫెషనల్ గా, చాలా స్కిల్డ్ టైలర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. కాంట్రడిషన్స్ పేరు కూడా చాలా ట్రెడిషన్స్ లో కాంట్రడిషన్స్ లాగా అనమాట. పేరు కూడా చాలా యూనిక్ గా ఉంది. మధుపర్కం చేంజ్ చేసుకోక ముందు ఒక పంచ కట్టుకొని పూజ చేస్తారు కదా, అదేమో ఒరిస్సా పట్టు అంట. వల్ల అత్త తీసుకొని వచ్చారు తనకి. ఓకే, నౌ కమ్స్ జ్యువెలరీ. యాక్చువల్లీ గోల్డ్ పెద్దగా వేసుకునే మనిషిని కాదు నేను. మీరు ఎప్పటి నుంచో చూస్తే మళ్ళీ పెద్ద హడావిడిగా గోల్డ్ ఏమి ఉండదు, కానీ బట్ పెళ్లికి గోల్డ్ పెడతారు కదా, ఆ గోల్డ్ ఏమో చాలా స్టోర్స్ తిరిగి మల్బార్ ఇది అది అది తిరిగి ర్యాండమ్ గా లలితాలో దొరకదేమో అని వాకిన్ అయితే పర్ఫెక్ట్ గా నెక్లెస్ అండ్ దెన్ లాంగ్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ అవన్నీ ఒకేలా చూస్తే 3 సెట్ అనమాట. అన్ని ఇంత కరెక్ట్ గా సెట్ అయ్యాయి జ్యువెలరీ. మలబార్ లో కూడా వేరే నెక్లెస్ కూడా తీసుకున్నాం. మలబార్ లో డైమండ్ నెక్లెస్, మొన్న సాలార్జంగ్ మ్యూజియం వీడియోలో వేసుకున్న డైమండ్ నెక్లెస్ అనమాట, అది మలబార్ లో. అండ్ గౌతమ్ కి బ్రేస్లెట్ కూడా మలబార్ లోనే తీసుకున్నాము.
బ్యూటిఫుల్ పీస్. పెద్దగా జ్యువెలరీ అంతా వేసుకుని కొనుక్కునే పర్సన్ కాదు కాబట్టి, ఇవి ట్రెడిషన్ ప్రకారం ఫాలో అయిపోవాలి కాబట్టి కొనేసుకున్నాము. అదర్వైజ్ నాకు అన్ని సింపుల్ గా బడ్జెట్ ఫ్రెండ్లీలో కొనుక్కుని ఆ ఒకేషన్ కి తగ్గట్టు వేసుకొని దాని తర్వాత పక్కన పెట్టేసిన ఓకే మరీ పెద్ద ప్రైస్ కాదు కాబట్టి ఇదేం నన్ను పెద్ద ఇంపాక్ట్ చేయలే అనుకునేలాగా కొనుక్కున్నాను అనమాట. క్విక్లీ చూపిస్తాను. యాక్చువల్లీ ఇది కూడా పెళ్ళప్పుడు అన్ని జ్యువెలరీ మిస్ అయిపోకూడదు, మల్టిపుల్ బాక్సెస్ అవుతాయని చెప్పి ఆన్లైన్ లో కొన్నాను. ఓకే, సో దీనిలో యూ కెన్ క్యారీ ఆల్ ఆఫ్ దిస్. మెజారిటీ ఆఫ్ ద జ్యువెలరీ అన్ని కుషాల్స్ లో. ఇదేమో చెంపస్వరాలు, ఇది కూడా కుషాల్స్ లోనే కొన్నాను. సింపుల్ గా చూడండి, ఇప్పుడు ఒక్కసారి ఎప్పుడో పెట్టుకునే దానికి మనం ఎందుకు వేలు పెట్టాలని ఆలోచన నాది. కొంతమందికి ఉంటుంది ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కదా, ఇప్పుడు వేసుకోకపోతే ఎప్పుడు అనేది. సో నాలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకైతే కుషాల్స్ ఈజ్ అన్ అమేజింగ్ ప్లేస్. జడకేమో ఇవి పెట్టుకున్నాను అనమాట. మధ్యలో మీకు హెయిర్ స్టైల్ కూడా చూపిస్తా. నాకు చాలా బాగా నచ్చింది, సింపుల్ గా అనిపించింది. చాలా తక్కువకి వచ్చింది, 700 or 800 కట్టం. మీకు ఆ వెబ్సైట్ తెలుసని అనుకున్నాను, జ్యువెలరీ ఎక్కువ షాప్ చేసే వాళ్ళకి. సో ఇది కూడా కుషాల్స్, సింపుల్ గా బాగుంది కదా. ఈవెన్ దిస్ కుషాల్స్ సింపుల్ గా ఒకసారి పెట్టుకున్నాము. దాని తర్వాత లైక్ ఒక శారీ మీదకి ఏమో ఇది పెట్టుకున్నాను. ఇదేమో ఏఎంబిలో ఇంకో శారీ మీదకి అసలు కనిపించట్లే పెట్టుకున్నట్టు, పల్చగా ఉందని చెప్తే ఇంకోటి తీసుకున్నాయి. ఇదేమో ఏఎంబి మాల్ లో పైన జ్యువెలరీ స్టోర్స్ చాలా ఉంటాయి, 1000 or 1500 కి వచ్చింది. సంగీత్కి వేసుకున్నా ఈ జ్యువెలరీ. అసలు అవుట్ ఫిట్ మీదకి ఎంత బాగా సెట్ అయిందంటే, నేను యాక్చువల్లీ స్టోర్ పేరు మర్చిపోయా, బట్ లక్కీలీ ఇక్కడ రాసింది. ఇది కొంచెం ప్రైజీ అయినట్టుంది, ప్రైస్ గుర్తులేదు. నైస్ అంట, బాగుంది కదా. ఇవి ఇయర్ రింగ్స్, ఇది చైన్. సో ఇలాంటి జ్యువెలరీ ఒకటి ఇది ఉంటే బాక్స్ సెట్ కదా, అన్ని పట్టేస్తాయి ఒకే దానిలో. హ్యాపీగా ఏ ఈవెంట్ ఉన్నా ఇది క్యారీ చేస్తాను అనమాట సింపుల్ గా. దాని తర్వాత ఇవి అమెజాన్ లో కొన్నా. ఎలాగో సవరం పెడతారు కాబట్టి సవరం కి ఒక్కొక్కటి గుచ్చడానికి అన్ని విడివిడిగా కొన్నా భలే సెట్ అయ్యే అనిపించింది. ఈవెన్ ఇది కూడా సంగీత్ కి నేను వేసుకున్న అవుట్ ఫిట్ కి దాని పైన ఇలా పెట్టారు అనమాట, బాగా సెట్ అయింది. ఇది కూడా వెరీ ఆనెస్ట్, ఇవన్నీ మళ్ళీ ఎంత వాడతాం, ఎన్ని ఒకేషన్స్ కి అటెండ్ అవుతాం మ్యాటర్ ఉంటుంది మీరు మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు. సో ఇంతే జ్యువెలరీ నేను పెళ్లికి కొన్నది. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని అనొచ్చు. చూడండి ఇలా అన్ని పెట్టేసి జుయ్ జుయ్ జుయ్. అండ్ రిసెప్షన్ ది కుషాల్స్. మళ్ళీ యాక్చువల్లీ ఏమైంది తెలుసా, ఎంత ఎడ్డిదానంటే నేను ఇది కొనుక్కున్నానండి. ఎంత బాగుంది చూడండి, అదిరిపోయింది కదా. ఏమైందంటే అది రిసెప్షన్ కి మేబీ ఇక్కడ నుంచి తీసుకెళ్లిన చాలా సామాన్లు ఎక్కడో మర్చిపోయాను. జనరల్ వస్తువులు అంత ఈజీగా పోగొట్టుకోను, మరీ అజాగ్రత్త ఎక్కువే. బట్ ఎలా పోయిందా అనుకుని చెప్పి మళ్ళీ కుషాల్స్ కి వెళ్ళి ఆ మోడల్ ఉందా అని అడిగితే లేదన్నారు. సరే ఆ మోడల్ లేకపోయిందిలే అని చెప్పి ఇది కొనుక్కున్నా. ఓకే, ఇది కొనుక్కుని ఇయర్ రింగ్స్ అన్ని కొనుక్కున్నాక ఏమైంది, ఈవెంట్ అయిపోయి దొరికింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రోజ్ గోల్డ్ 2 ఉన్నాయి వాటికి ఇయర్ రింగ్స్. ఇది ఒకటి జూమ్ అది నన్నే జూమ్ చేస్తుందంట. సరే పోనీ అండి, దీని ఇయర్ రింగ్స్ మళ్ళీ కనిపించట్లేదు ఎదవనండి. అందుకనే ఒక బాక్స్ అంటూ మనకు కావాలి. యాక్చువల్లీ బ్రేస్లెట్ కూడా కొనుక్కున్నాను ఆ రోజు, అది కూడా కనబడలేదు. సో మళ్ళీ వేరే కొనుక్కుని వేరే వేసుకున్నాను. బట్ ఇది బ్రేస్లెట్ అన్ని మ్యాచ్ అయ్యేలాగా. రే ఫోకస్ చేయరా జఫా. రిసెప్షన్ అవుట్ ఫిట్ మర్చిపోయాను. అసలు రిసెప్షన్ రాయలే ఎదవనండి నేను. ఎంత హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తే ఆ ఈవెంటే మర్చిపోయాను చూడండి. రిసెప్షన్ అవుట్ ఫిట్ కూడా శిల్పాలోనే కొన్నాను. అంత బడ్జెట్ ఫ్రెండ్లీకి వచ్చిందండి. ఈవెంట్ అయిపోయాక వేరేలాగా కావాలి అంటే స్టిచ్ చేసి ఫర్ నో కాస్ట్ ఇస్తాన్నారు. గుడ్ డీల్ అని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్లీ నేను పెళ్లికి చాలా క్లియర్ గా ఇలాంటివి అమెజాన్ లో కొనుక్కున్నాను. లైక్ ఈ శారీ రిలేటెడ్ కావాల్సిన బ్లౌజ్, లోపల లంగా కానీ ఇంకేమన్నా ఎడిషనల్ ఉంటే అన్ని ఒక దానిలోనే పెట్టేసా. సో దట్ ఒకటి సెట్ చేయడానికి 10 ప్లేస్లు 10 చోట్ల ఎతకకుండా అన్ని నేనే సర్దుకున్నాను. ఇట్ రియలీ హెల్ప్ మీ, స్పెషల్లీ దిస్ జ్యువెలరీ బాక్స్, బికాస్ ఎవ్రీ ఒకేషన్ కి చిన్నవి మార్చే వాళ్ళు ఉంటే మాత్రం దిస్ ఈస్ ఎ గ్రేట్ పర్చేస్. అది జ్యువెలరీ అయిపోయింది. కొరియోగ్రఫీ అయితే ఎవరైనా మంచి ప్లానింగ్, ఒక పద్ధతి ముందుకెళ్తారు. మేము మాత్రం ముందు రోజు రాత్రి పిలిపించి 4-5 స్టెప్పులు 4-5 పాటలు అలా నేర్చుకుని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం.
మేకప్ ఏమో వరుణ్. నన్నులా కనిపించడానికి చాలా తక్కువ మేకప్తో వరుణ్ అండ్ వాళ్ళ టీం. ఒకళ్ళేమో శానిటైజ్ చేయడానికి వచ్చారు, హెయిర్ ఒకళ్ళు చేశారు, వరుణ్ మేకప్ చేశాడు. చాలా బాగా నిజంగా ఇప్పటికీ పెళ్లి ఫోటో చూసినా ఎంత న్యాచురల్గా నేనేలా ఉన్నాను, ఎక్కడ లేనిపోని ఆర్భాటాలు, అందంగా మనకు ఉన్నది ఉన్నట్టుగా చూపించేలా హెల్ప్ చేశాడు వరుణ్. యూ కెన్ బ్లైండ్లీ ట్రస్ట్ హిమ్ అండ్ దెన్ గెట్ యువర్ మేకప్ డన్. నాకు యాక్చువల్లీ చాలా మటుకు కాంటాక్ట్స్ సాయి శ్వేత, మీకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతుంటే తన వర్క్స్ తను తెలిసి ఉంటారు, తను షేర్ చేశారు అనమాట. శ్వేత నాకు దీని గురించి కావాలి, దాని గురించి కావాలి ఎతుకుతున్నా అంటే అండ్ నంబర్ షేర్ చేశారు. నేనేదో నేనే డిస్కవర్ చేశాను టాలెంట్ అన్నట్టు షేర్ చేస్తున్నా, కానీ యాక్చువల్లీ రాసుకున్నా థ్యాంక్స్ శ్వేత అని. ఇక్కడ రాసుకున్నా పైన థ్యాంక్స్ శ్వేత అని. సో సడన్ గా గుర్తొచ్చింది. తనే వరుణ్ నంబర్ కూడా షేర్ చేసింది. నేను వరుణ్ కాంటాక్ట్ ఇంకో 10 మందికి షేర్ చేయాలని డిసైడ్ అయ్యి ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. పెళ్లికి ముందర రోజు సంగీత్ కి కొలేదు ఎదుర్కోలకి వెళ్తున్నప్పుడు మేకప్ చేయించుకున్నది, దాని తర్వాత రాత్రి సంగీత్ కి, నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లికి, ఈవెన్ వ్రతంకి అన్ని వరుణ్ వాళ్ళ టీమే చేశారు. ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ స్పాట్ ఆన్. అండ్ ఫోటోగ్రఫీ, ఫ్రేమ్ ఆర్ట్స్ మీడియా, జీరామెట్స్, జాగరీ అన్ని ఈవెంట్స్ వాళ్ళే క్యాప్చర్ చేస్తారు. అండ్ వెరీ సూన్ విల్ ఆల్సో రిలీజ్ అవర్ వెడ్డింగ్ వీడియో. దే ఆర్ స్టిల్ ఎడిటింగ్ అండ్ వీఆర్ స్టిల్ సెలెక్టింగ్ ద పిక్చర్స్ ఫర్ ద ఆల్బమ్. అది ఎందుకు ఇంత లేట్ అవుతుందా అని ఇప్పుడు అర్థమైంది. మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది 2-3 యానివర్సరీలు కూడా అయిపోయి కానీ ఇంకా ఫోటోలు ఫైనలైజ్ అవ్వలేదంటే. బట్ వీ డిసైడెడ్ దట్ మాకు ఆల్బమ్ ఇచ్చి తీరాల్సిందే. మా నాన్న వచ్చినప్పుడల్లా బాగా లేట్ అయిపోయిందమ్మా అని ఏం చేస్తాం, అట్లా అవుతుంటే. ఇంకా లొకేషన్స్ విషయానికి వస్తే శ్రీ మల్లికార్జున భ్రమరాంబిక కళ్యాణ మండపం అనమాట. మా పెళ్లి చూపులు అయిపోయి చేసిన ఫస్ట్ పని కళ్యాణ మండపం బుక్ చేయడం. బికాస్ దాని డిమాండ్ చాలా ఉంటుంది. పొరపాటున మనకు కావాల్సిన లొకేషన్ లేదు అంటే మనకి విల్ క్యారీ దట్, అద్దరికంటే బాగుండేది అని చెప్పి. సో ఫస్ట్ మా నాన్న అండ్ మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ శర్మంకులు ఉంటారు. దే వర్ వెరీ పర్టికులర్, ఎందుకో ఈ కళ్యాణ మండపంలో చేయాలి అని చాలా నచ్చింది అందరికి. ఇట్స్ వెరీ బిగ్ హాల్ ఇంక్లూడింగ్ ఫుడ్, 24 hours 48 hours వాట్ ఎవర్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఒక పెళ్లికి ఇంత ఖర్చు పెట్టామంటే అందులో 60 అనొచ్చా, గోస్ టు కళ్యాణ మండపం అండి. అసలు లిటిల్ సర్ప్రైజ్. అప్పుడు అనుకున్న ఒక ప్లేస్ ఓన్ చేసి తీసుకుంటే పోన్గా ఈ ఖర్చు అంతా మనకే వచ్చేస్తుంది అని అనుకున్నాను. అంటే రూమ్స్ సూపర్ ఉంటాయి. ఈవెన్ రిలేటివ్స్ కి ఇవ్వడానికి కానీ, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూమ్ కానీ చాలా దగ్గరగా ఉండి ఫుడ్ కూడా చాలా బాగుందని చెప్పారు చుట్టాలందరూ. సంగీత్ కూడా అక్కడే చేసుకున్నాము. అండ్ దెన్ స్టేజ్ మీద డెకరేషన్ కూడా చాలా సింపుల్ గా కావాలి, హడావిడి వద్దు అని చెప్పి చూపించిన స్టైల్స్ లో ఇది అక్కర్లేదు, ఇది వద్దు అని చెప్పి మాకు జస్ట్ కావాల్సిన విధంగా చేయించుకున్నాము. ఈవెన్ ఎంట్రీ కూడా ఇప్పుడు ఫోటోలు కావాలంటే 2 అరటి చెట్లు, దాని తర్వాత ఎంట్రన్స్ దగ్గర డోర్ దగ్గర ఫ్లవర్స్ అని చెప్పి నేను గౌతమ్ అనుకుని అలా చేయించుకున్నాము. ఇక్కడ మనకు చూసినప్పుడు దిస్ ఇస్ ఇట్ అనిపిస్తుంది కదా, అలా అనిపించింది. మెట్రో కూడా చాలా దగ్గర. రిసెప్షన్ ఏమో వైజాగ్ లో చేసుకున్నాం, షోర్ ఫ్రంట్ రిసార్ట్ లో చేసుకున్నాం. అదొక పెద్ద యూనిక్ ఎక్స్పీరియన్స్. ఐ గౌతమ్ ఎంత స్ట్రాంగ్ గా అనుకున్నాడో నేను బయటే చేసుకుంటాము రిసెప్షన్. ఆ రోజు ఆ షోర్ ఫ్రంట్ ఉన్న ఏరియాలో నిజంగా వర్షం పడేది. ఈవెంట్ చాలా బాగుంది. ఇక డెకరేషన్ విషయానికి వస్తే మా బడ్జెట్ ఇది, ఇంతలో ఈ విధంగా చేయండి, ఇది అక్కడ పెట్టిన అంటే దే డిడ్ అన్ అమేజింగ్ జాబ్. చూడగానే వావ్, నేను ఇవాళ రోజు ఈవెంట్ కి, ఇవాళ సాయంత్రం ఈవెంట్ కి నిన్న రాత్రి కూర్చొని జస్ట్ ఇన్పుట్స్ ఇచ్చినందుకు ఇంత అవుట్పుట్ ఇవ్వగలిగారని గౌతమ్ ఫ్రెండ్స్ కానీ అందరు రిలేటివ్స్ దేవుడా వర్షం పడకూడదని ప్రే చేయడం వల్ల అయి ఉండొచ్చు. కానీ ఏ రీజన్ వల్ల అయినా కూడా ఆ రోజు వర్షం పడలేదు. ఈవెంట్ ఓపెన్ స్పేస్ లో బీచ్ దగ్గర తను అనుకున్నట్టు రిసెప్షన్ జరిగిందనమాట. ఎంత బ్యూటిఫుల్ గా అనిపించింది అంటే అసలు ఆ స్టేజ్ గానీ, ఆ చైర్స్, ఆర్ తను చాలా కష్టపడి మా మామయ్య స్కూటర్ ని రిపేర్ చేసి ఆ లొకేషన్ లో ఉండాలి మన రిసెప్షన్ లో అన్నట్టు ఆ స్కూటర్ రిపేర్ చేసి మళ్ళీ అక్కడికి తెచ్చి దానిలో మేము వీడియోస్ చేసి ఫొటోస్ కి ఒక ప్లేస్ అరేంజ్ చేసి అందరు ఫొటోస్ దిగడం. అంటే ప్లాన్ చేసినా కూడా కొన్ని కుదరవు అని అనుకుంటాం కదా, ఇలా ప్లాన్ చేయకపోతేనే చాలా అవుతాయి అనడానికి మా రిసెప్షన్ ఒక లైవ్ ఎగ్జాంపుల్. అండ్ దెన్ ఫుడ్ కూడా అమేజింగ్ ఉండే, చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. ఫుడ్ చాలా బాగుంది షోర్ ఫ్రంట్ లో. అండ్ డెకరేషన్ రాము, ఇంట్లో అయితే మొత్తం రామునే. నేను ఎంగేజ్మెంట్ కూడా చెప్పాను తనే. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా మొన్న ప్రవళిక నా ఫ్రెండ్ వాళ్ళ గ్రూప్ ప్రవేశం అయితే రాముని వచ్చి చేశారు. అంటే ఎలా ఉంటుందంటే మనం డబ్బులు ఇచ్చినా ఇంతే వస్తుంది, ఇంతే చేస్తామండి అని కాకుండా మన ఈవెంట్, మనకు తెలిసిన వాళ్ళ ఈవెంట్ అని అనుకుని చేసే ఎఫర్ట్ కొంచెం వేరేలా ఉంటుంది. ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి పెళ్లి కూతురు చేసే అప్పుడు డెకరేషన్ కానీ, దాని తర్వాత సత్యనారాయణ వ్రతంకి ఇక్కడ చేయడం, కింద చేసుకుంటే అక్కడ ప్రతిదీ పర్సనల్ గా తీసుకుని కొంచెం ఎక్స్ట్రా చేశాడు రాము. సో ఆయన కాంటాక్ట్ మళ్ళీ షేర్ చేస్తాను. సో ఇంట్లో చేసుకున్న ఈవెంట్స్ అన్నిటికీ రాముయే డెకరేషన్. ఏ ఇంట్లో అయినా ఏ ఈవెంట్ జరిగినా రాము విల్ బి ఆర్. మీ ఫ్రెండ్స్ ఈవెంట్ జరిగితే యూ క్యాన్ రీచ్ అవుట్. లోగో డిజైన్ అక్కడ ఉంది కదా, అది కృష్ణ ఆర్ట్స్ మధురా నగర్. ఆ బోర్డ్ గానీ, దాని తర్వాత ఫోమ్ బోర్డ్ అంటే సమ్ $800 తీసుకున్నారంతే. అండ్ మెహందీ విషయానికి సీక్వెన్స్ అటు ఇటు అవుతుంది కానీ మెహందీ భయ్యా బాగా గ్రాంటెడ్ గా తీసుకున్నాడు. అంటే వెరీ టాలెంటెడ్ దగ్గర ఉన్న వాళ్ళని పంపిస్తారు. ఎంతమంది ఉన్నారో, మీకు ఎంతమంది కావాలి, ఇక్కడ వరకు ఈ డిజైన్
ఆ డిజైన్ నాకు ఏమనిపించింది అంటే మెహందీ వాళ్ళ చేత పెట్టించుకోవడం తెలియాలి. నాకు ఓపిక తక్కువ అవడం వల్ల మరి దేని వల్ల తెలియదు వెనకంతా ముద్దలాగా పెట్టించేసుకున్నాను. నాకంత పెద్ద ప్రిఫరెన్స్ ఏం లేకుండా టు బి వెరీ ఆనెస్ట్. నాకు తెలిసి నా పెళ్ళికి తప్పితే నేను వేరే ఎవరో ఒకేషన్కి ఇంతవరకు పెట్టించుకోనన్న క్లారిటీ నాకు ఉంది కాబట్టి నా పెళ్ళికి నేను పెట్టించుకున్నాను ఇక్కడ వరకు. అండ్ SG కావాలని చెప్పాను. భయ్యా ట్రైడ్ హిజ్ లెవెల్ బెస్ట్. మిగతా వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసిన చూస్తే చాలా బాగా పెట్టించుకోవడం తెలియాలి. నాకు ఏసా హీ కర్ణ వేసా నీ రత్న అని చెప్పి చేయించుకోవడం తెలియాలి మనకి, ఎస్పెషలీ మెహందీ వాళ్ళతో. కనిపించిందా? నాకు చాలా ఏమన్నా వన్ స్మాల్ అంటే ట్రెడిషన్ దట్ ఐ వాస్ లుకింగ్ ఫార్వర్డ్ ఇస్ బుట్టలో రావడం. బికాస్ మా పెళ్ళిలో బుట్టలు వస్తాం. అది మా మామయ్యలు ఫ్రెండ్స్ అందరు నన్ను లిఫ్ట్ చేసి తీసుకొని వచ్చారు. నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ కూడా అనిపించింది. షాప్ పేరు నేను మెన్షన్ చేస్తా ఎక్కడ కొన్నానో. ఈవెన్ గౌతమ్కి అదేంటి కాశీ యాత్రకు చెప్పులు కానీ కర్ర కానీ గొడుగు కానీ ఇవన్నీ కూడా ఆ స్టోర్ లోనే కొన్నాము. ఇది నాకు జస్ట్ చాలా తక్కువగా వచ్చింది. నాకు ఎందుకంటే ఇలానే ఉండాలి. ఇఫ్ యూ సీ ఎంత సింపుల్ ఉందో చూడండి అసలు. అది అంటే అది ఎలా అనిపించాలంటే మన క్యారెక్టర్ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలేమో మనం వస్తున్న దీని మీద. బికాస్ నాలాంటితో గుర్రం ఎక్కువ వచ్చిందంటే సెట్ కాదు. నాలాంటిది అంటే ఏదో తక్కువగా అని కాదు, లైక్ ఐమ్ నాట్ దాట్. అది ఆ విధంగా అన్నా. కానీ అనుకున్న బడ్జెట్ కి నేను అమ్మాయిలు కొనుక్కున్నాము. అంటే నాకు ఈ స్టోర్కి వెళ్ళి కొంటున్నప్పుడు వాళ్ళ దగ్గర అన్ని రేంజెస్ ఉన్నాయి, కానీ దండలు కొంటున్నప్పుడు కానీ ఈ బుట్ట చూస్తున్నప్పుడు కానీ ఒక పెళ్ళికి కావాల్సిన వస్తువులు ఇంత కాస్ట్లీ కూడా ఉంటున్నాయా బయట అని అనిపించింది. అని మీరు నంబర్ జూబ్లీ హిల్స్ లో పెద్ద స్టోర్ ఉందండి. ఏదో అడిగి అలా ఉండిపోయాను అనమాట. ఆ షాప్ లో ఒక బొట్టు బిళ్ళ కొనుక్కొని బయటకు వచ్చా. వెళ్ళి అన్ని ప్రైజ్లు ఫ్లోర్లు అన్ని తిరిగి ఇంత ఉంటాయా అని నాకు ఒక కొత్త విషయం తెలిసి వావ్ దిస్ ఇస్ హ్యూజ్ బిజినెస్. అండ్ తెర ఉంటుంది కదా మనకి పెళ్లిలో, అదేమో ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ రీచ్ అవుట్ అయితే 700 రూపీస్ పే చేశాను అంతే, సింపుల్ గా ఇలా చేయించుకున్నాం అనమాట. I guess I covered almost all the topics. I hope this was helpful, informative and fun to watch. Fun ఏ ఉందిలేండి, ఫ్యాక్ట్సే కదా మొత్తం. చాలా మంది ఏదైనా వీడియో పట్టుకొని వెల్కమ్ బ్యాక్ అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు చూసినట్టయితే ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ ఎనీ అదర్ డీటెయిల్స్ ఆర్ నేను ఏదైనా క్లియర్గా చెప్పకపోయి ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ ఎనీవే రీడ్ అండ్ రిప్లై. మా అమ్మాయి వాళ్ళు లంచ్ పంపిస్తాను, అందుకని నాకు హ్యాపీగా కుకింగ్ లేకుండా వీడియో చేసుకున్నా. సౌండ్లు వస్తున్నాయి కడుపులో, ఇంకా ఫోన్ రాలేదు ఊబర్ బుక్ చేయమని. బట్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ అత్తయ్య మావయ్య గౌతమ్ పేరెంట్స్, నాట్ జస్ట్ పేరెంట్స్, ఫ్యామిలీస్ అంటాను యాజ్ ఎ హోల్, ఫర్ గివింగ్ అస్ ద ఆపర్చునిటీ టు సెలబ్రేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఒకేషన్ లైక్ హౌ వీ వాంటెడ్. బికాస్ ఏ ఒక్క ఒకేషన్లోనూ ఇది వాళ్ళ కోసమే చేస్తున్నాను, నాకు పెద్ద ఇష్టం లేదని అనడం కానీ, లేదంటే ఇది నాకు నచ్చినట్టు అవ్వట్లేదని కానీ కాకుండా చాయిసెస్ని బాగా అర్థం చేసుకొని బోత్ ఫ్యామిలీస్ హెల్ప్డ్ us ఇన్ ఎ బిగ్ వే. అండ్ ఈవెన్ ఫ్రెండ్స్ ఏదైనా కావాలంటే తెచ్చిచ్చేయడం. అంటే నా ఫ్రెండ్ ప్రవళిక, ప్రశాంతి, గిరీష్, సుందర్ అండ్ గౌతమ్ ఫ్రెండ్స్ అందరూ కేవలం నా కోసం లండన్ నుంచి వచ్చిన మా సిరి పాప. ఓ మై గాడ్, వాళ్ళు చేసినట్టు ప్రాబ్లీ వాళ్ళ పిల్లలకి నేను చేసేలా ఉండాలి, నాకు శక్తి ఉండాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. నా ఫ్రెండ్స్ పెళ్ళి అయినప్పుడు అవుతున్నప్పుడు లైక్ థ్యాంకింగ్ దెమ్. మీకు దెబ్బలు పడాలి, నాకు దెబ్బలు పడాలి. బాయ్ బాయ్.